మీ బిజినెస్ కోసం ఒక బిల్డింగ్ సాఫ్ట్వేర్ గురించి మీరు చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక బిల్డింగ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే హై కాన్ఫిగరేషన్ కంప్యూటర్, ప్రింటర్ మరియు సాఫ్ట్వేర్ ఇవన్నీ కలిపి సుమారు 60,000 రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. తక్కువ ఖర్చుతో చేయాలంటే మీ మొబైల్ ఫోన్, థర్మల్ ప్రింటర్, మన సాఫ్ట్వేర్ ప్రో బిల్డింగ్ ప్లాన్ ఉంటే చాలు. అవసరమైన అన్ని ముఖ్యమైన ఫీచర్లు ఇందులో కవర్ అవుతాయి. ఈ వీడియోలో మన సాఫ్ట్వేర్లో ఐటమ్స్ క్రియేట్ చేయడం, బిల్ ప్లేస్ చేయడం, సేల్స్ చెక్ చేసి మినీ స్టేట్మెంట్లో ప్రాఫిట్ మరియు ట్యాక్స్ వివరాలు డీటెయిల్స్గా చూద్దాం. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. మన సరుకు యాప్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ మరియు మైక్రోసాఫ్ట్ స్టోర్లలో అందుబాటులో ఉంది. అక్కడ నుండి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ మొబైల్లో ప్లే స్టోర్ నుండి సరుకు బిజినెస్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాం. ఓపెన్ చేసి మొబైల్ నంబర్తో బిజినెస్ కాన్ఫిగర్ చేయండి. మీ ప్రొఫైల్ కాన్ఫిగర్ అయ్యాక యాప్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు హోమ్ స్క్రీన్ చూద్దాం. ఈ హోమ్ స్క్రీన్లో ఆర్డర్ లిస్ట్ ఖాళీగా ఉంది. ట్యాప్ హియర్ టు యాడ్ ఐటమ్స్ అని చూపిస్తుంది. అంటే మీ కస్టమర్ వస్తే కస్టమర్కి బిల్ ఇవ్వడానికి మీరు ఇంకా ఏది యాడ్ చేయలేదు. అందుకే ఈ స్క్రీన్ మధ్యలో ట్యాప్ చేస్తే మీ స్టాక్స్ అన్ని లిస్ట్ అవుతాయి. పై భాగంలో కేటగిరీలు ఉంటాయి, మనం విడిగా చూసుకోవచ్చు. సరే, ఇప్పుడు బిల్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. సింపుల్గా ఐటమ్స్ పై క్లిక్ చేస్తే వెంటనే ఒక క్వాంటిటీ ఆటోమేటిక్గా కార్ట్లో యాడ్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్లాన్లో చూస్తే ఇది KOT ప్లాన్. కిచెన్కి పంపితే కిచెన్లో ప్రింట్ అవుతుంది. ఆ ఫీచర్ కూడా మన యాప్లో ఉంది. దీనికోసం మీరు KOT ప్లాన్ కొంటే ఆ యాక్షన్ వస్తుంది. ఈ డెమోలో ప్రో బిల్డింగ్ ఫీచర్స్ చూపిస్తూ ఐటమ్స్ యాడ్ చేస్తున్నాను. వ్యూ కార్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఐటమ్స్ కనిపిస్తాయి. చివరగా కస్టమర్ UPI లేదా క్యాష్ పేమెంట్ సెలెక్ట్ చేసి ప్రింట్ ఇన్వాయిస్ క్లిక్ చేస్తారు. కాబట్టి ప్రింట్ ఇన్వాయిస్ క్లిక్ చేసిన వెంటనే మీ థర్మల్ ప్రింటర్లో ఇలా ప్రింట్ అవుతుంది. బిల్లింగ్ చాలా సులభం. డెస్క్టాప్ బిల్లింగ్ అయితే మీరు సిస్టమ్ ఆన్ చేసి స్టాక్స్ చెక్ చేయాలి. కానీ ఇందులో అలా అవసరం లేదు. కొత్త స్టాక్ వెంటనే యాడ్ చేయవచ్చు. ఒక స్టాక్ మన బిజినెస్ సాఫ్ట్వేర్లో లేకపోతే వెంటనే ప్రోడక్ట్ యాడ్ చేసి బిల్లింగ్ చేసి కస్టమర్కి ఇవ్వచ్చు. ఇప్పుడు బిల్ ఎలా వేయాలో చూసాం. కస్టమర్ 100 పీసులు అడిగితే లాంగ్ ప్రెస్ చేస్తే ఈ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ 100 ఎంటర్ చేయండి. 2 సార్లు ప్రెస్ చేసి ఆప్షన్ మార్చుకోవచ్చు. దీన్ని యాప్లో అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ నూడిల్స్ కేజీకి 17 ఉన్నాయి. ఇప్పుడు నేను 10 క్వాంటిటీ ఆర్డర్ చేస్తున్నాను. ఇప్పుడు మరో కస్టమర్ వచ్చినప్పుడు పైన ప్లస్ బటన్ నొక్కి లిస్ట్లో మరిన్ని ఐటమ్స్ యాడ్ చేయవచ్చు. ఈ స్టాక్స్తో బిల్ క్లోజ్ చేస్తే వెంటనే ఈ ప్రింటర్ ద్వారా సులభంగా ప్రింట్ అవుతుంది. దీనికోసం మీరు ప్రింటర్ దగ్గర ఉండక్కర్లేదు. 30 అడుగుల దూరం నుండి కూడా ఎక్కడ నుంచైనా ప్రింట్ చేయవచ్చు. ఇంకో కస్టమర్ బిల్ క్లోజ్ చేయడానికి ఒకసారి చెక్ చేసి చూడవచ్చు. ఈ స్క్రీన్లో క్వాంటిటీ మార్చటం లేదా ఐటమ్ తీసేయటం చేయొచ్చు. ఉదాహరణకు కస్టమర్ పేరు కావాలంటే ఇక్కడ నమోదు చేయవచ్చు. వారి నంబర్ కూడా ఇవ్వచ్చు. వారి వివరాలు ఇప్పటికే మన దగ్గర ఉంటే ఇక్కడ ప్రీ పాపులేట్ అవుతాయి. ఆ కస్టమర్ను సెలెక్ట్ చేసి ఓకే చేస్తే బిల్లులో ఆ కస్టమర్ పేరు కనిపిస్తుంది. ఆ కస్టమర్ మళ్ళీ మన షాప్కి వచ్చినప్పుడు వారు ఇంతకుముందు ఏ బిల్లుపై కొనుగోలు చేశారు అన్నదాన్ని మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఇది బిల్లు వేగానికి సంబంధించిన కాన్సెప్ట్. ఇప్పుడు తదుపరి ఒక స్టోర్ను మన యాప్లో ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇది రెస్టారెంట్ల కోసం ఉన్న ఒక ప్రొఫైల్. ఈ రెస్టారెంట్లో నేను బిర్యానీ వెరైటీలు చేస్తాను. ఇప్పటికే ఇందులో చూస్తే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, కోడై అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను చికెన్ 65 బిర్యానీ చేస్తాను. అందుకే ప్లస్ బటన్ క్లిక్ చేస్తాను. మన ఉత్పత్తిని యాడ్ చేయాలంటే 2 వెరైటీలు ఉన్నాయి. ఒకటి ఫాస్ట్ మోడ్, ఇంకొకటి అడ్వాన్స్ మోడ్. ఫాస్ట్ మోడ్ అంటే ఆ ఉత్పత్తి పేరు, రేటు, దానికి సంబంధించిన ఇమేజ్ ఇవే మనం యాడ్ చేసుకోవచ్చు. ఒక ఫాస్ట్ ఫుడ్ షాప్ అయితే ఇదే చాలిపోతుంది. మీరు GST వంటివి ఫాలో అవుతుంటే మీ షాప్లో ప్రాపర్గా చాలామంది ఉద్యోగులు ఉంటే మేనేజ్ చేయడానికి అప్పుడు మీరు అడ్వాన్స్ మోడ్లో యాడ్ చేయొచ్చు. అడ్వాన్స్ మోడ్లో యాడ్ చేయడం వల్ల ఏం డిఫరెన్స్ ఉంటుందంటే మీ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ మీరు ఎంటర్ చేయడం వల్ల మీ పర్చేజ్ రేట్ క్యాలిక్యులేట్ అవుతుంది. మీ సెల్లింగ్ రేట్ మనం మార్జిన్ ఆధారంగా ఇవ్వచ్చు. సో ఫైనల్ ఇదే ఫాస్ట్, అడ్వాన్స్ మోడ్లో మధ్య తేడా. ఇప్పుడు ఒక ఉత్పత్తిని ఫాస్ట్ మోడ్లో యాడ్ చేస్తాను. సింగిల్ క్లిక్ చేస్తే ఫస్ట్ టైం అయితే ముందులాగే అడ్వాన్స్ మోడ్కి వెళుతుంది. లాంగ్ ప్రెస్ చేస్తే ఫాస్ట్ మోడ్కి వెళుతుంది. ఇందులో చికెన్ 65, బిర్యానీ ఎంటర్ చేస్తున్నాను. దీని కాస్ట్ 155 అని ఇస్తున్నాను. పేరు, రేట్ ఇచ్చి సేవ్ చేస్తే కేటగిరీని డిఫైన్ చేయాలి. బిర్యానీ వెరైటీస్ కేటగిరీని ఎంచుకుంటున్నాను. సేవ్ చేయగానే ఇది సేవ్ అవుతుంది. బిల్ వేసేటప్పుడు 65 అని సెర్చ్ చేస్తే చికెన్ 65, 6 బిర్యానీ కనిపిస్తాయి. వీటిని కార్ట్లో యాడ్ చేసి బిల్లు వేయచ్చు. ఇలా ఉత్పత్తిని యాడ్ చేసి బిల్లు వేయడం చాలా సులభం.
ఇప్పుడు మరో స్టాక్ను అడ్వాన్స్ మోడ్లో ఎలా యాడ్ చేయాలో చూద్దాం. అడ్వాన్స్ మోడ్కి వస్తే మనం ఉదాహరణకు తందూరి అనే ఒక రుచికరమైన డిష్ని ఇక్కడ తీసుకోవచ్చు. ఈ తందూరిని తీసుకుని ఇది మన మెనూలో ఏ కేటగిరీలోకి వస్తుందో మనం ఇప్పుడు వివరంగా చూడొచ్చు. నేను దీనిని నాన్ వెజ్ స్టార్టర్ అనే విభాగంలోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ వంటకం పేరు మరియు దానికి సంబంధించిన కేటగిరీని జాగ్రత్తగా సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో మనం గమనించి చూస్తే ఒక తందూరి ఫుల్ అని వచ్చింది. అలాగే మరొకటి కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఇది 450 రూపాయలు, హాఫ్ 1250 రూపాయలు, ఫైనల్గా క్వార్టర్ 125 రూపాయలకు అమ్ముతున్నాను. ఇప్పుడు సేవ్ చేశాను. ఐటమ్స్ రేట్ కార్డ్స్ అన్నీ యాడ్ చేసి సేవ్ క్లిక్ చేస్తున్నాను. స్టాక్ అప్డేట్ అయ్యింది. ఇప్పుడు తందూరి సెర్చ్ చేస్తే ఫోటోలు, వేరియంట్స్ అన్నీ కనిపిస్తాయి. దీన్ని కార్ట్లో యాడ్ చేస్తున్నాను. కార్ట్లో యాడ్ చేసి యూజర్కి ఒక బిల్లు నేను ఇస్తున్నాను. ఓకేనా, ఇది అడ్వాన్స్డ్గా ఉంది. ఇప్పుడు మనం ఇప్పటికే ట్రాక్ క్లియరెన్స్ చూస్తున్నాం. అంటే నూడిల్స్కు అందుబాటులో ఉన్న క్వాంటిటీ లాస్ట్ టైం చూసినప్పుడు 17 ఉంది. తర్వాత మనం 10 క్వాంటిటీ బిల్ వేసాం. ఇప్పుడు బ్యాలెన్స్గా అందుబాటులో ఉన్న క్వాంటిటీ 7 అని చూపిస్తుంది. అంటే మన దగ్గర ఎంత స్టాక్ ఉంది, ఎంత అమ్ముడయింది అనేది ఈ సిస్టమ్ ద్వారా మనం ఈజీగా లెక్కించుకోవచ్చు. ఇప్పుడు 7 క్వాంటిటీ ఉంది. నేను 7 ఎంటర్ చేసి ఏది బిల్ చేయకుండా క్లోజ్ చేస్తాను. మళ్ళీ నూడిల్స్ 1 kg తీస్తే స్టాక్ అందుబాటులో లేదు అని చూపిస్తుంది. సరేనా? అప్పుడు మీరు మళ్ళీ స్టాక్ని యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఐటమ్స్ ఎలా యాడ్ చేయాలో, ఎలా బిల్ వేయాలో చూసాం. ఇప్పుడు కొన్ని సెట్టింగ్స్ మన సర్క్ యాప్లో ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. సెట్టింగ్స్కి వెళ్ళి ఉదాహరణకు కస్టమర్కి మీరు GST ఇన్వాయిస్ ఇవ్వాలి, GST బిల్ ఇవ్వాలి అనుకుంటే సెట్టింగ్స్లో ట్యాక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ట్యాక్స్ ఆప్షన్లో చూస్తే ఆర్డర్ స్క్రీన్లో ఓవరాల్ మరియు ఈచ్ ఐటమ్ ఇస్తే ప్రతి ఐటమ్ ట్యాక్స్ చూడవచ్చు. కస్టమర్ బిల్లో కావాలంటే ఇలా సెట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ బిల్ వేస్తున్నాను. ఇందులో కొన్నిటికి GST ఉంటుంది, కొన్నిటికి ఉండదు. GST లేనివి వదిలేసి ఉన్న వాటికే బిల్ వేస్తుంది. ఒకవేళ కస్టమర్కు GST వద్దు అనుకుంటే ఈ ఆప్షన్ ఎంచుకోండి. ఆ బిల్లులో GST ప్రింట్ అవ్వదు. SGST కావాలంటే మీరు ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఉదాహరణకి మీరు వేరే బిజినెస్ చేస్తూ ఒక రాష్ట్రం నుండి ఇంకొక రాష్ట్రానికి మీ గూడ్స్ కస్టమర్ తీసుకెళ్తుంటే అప్పుడు మీరు IGST ఎంచుకోవచ్చు. IGST ఎంచుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అక్కడ ఇవ్వాలి. ఆ వివరాలు ఇచ్చి ప్రింట్ చేసినప్పుడు వారికి IGST ఆప్షన్తో బిల్ ప్రింట్ అవుతుంది. 10 బిల్లుల వరకు వేసి ఉంటాం. ఇప్పుడు ఆ బిల్లును సెలెక్ట్ చేసి స్క్రోల్ చేస్తే ఎన్ని ఉన్నాయో చూడొచ్చు. ఈ అకౌంట్లో చాలా బిల్లులు ఉన్నాయి. అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఎక్కడ చూసినా యాప్ హ్యాంగ్ అవ్వదు. ఏదైనా బిల్లు కోసం కస్టమర్ పేరుతో సెర్చ్ చేయాలంటే బిల్ హిస్టరీలో ఆ పేరు ఎంటర్ చేస్తే వారి బిల్లులన్నీ వెంటనే చూడొచ్చు. ఆ బిల్లుపై క్లిక్ చేస్తే వారు ఏ ఐటమ్స్ తీసుకున్నారో ఈజీగా తెలుస్తుంది. కస్టమర్ పేరు ఎంచుకుంటే వారు వేసిన అన్ని బిల్లులు కనిపిస్తాయి. వారు ఏదైనా లోన్ లేదా అడ్వాన్స్ చెల్లింపు చేసినా కూడా అది ఈ ట్రాన్సాక్షన్లో డిస్ప్లే అవుతుంది. ఇది బిల్ హిస్టరీ ఫీచర్లలో ఒకటి. ఇప్పుడు ఫైనల్గా మనం చూడబోయేది ఓవరాల్గా ఎంత సేల్స్ అయ్యాయి, ఎంత లాభం వచ్చింది, ఎంత ట్యాక్స్ చెల్లించాలి అన్నది. ఇది అందరికీ అవసరమైన ఒక ముఖ్యమైన ఫీచర్. హోమ్ స్క్రీన్లో ఉన్నప్పుడు సింపుల్గా స్వైప్ చేస్తే ఈరోజు ఎంత బిల్లులు పోయాయి, ఎంత సేల్ జరిగింది, ఎంత లాభం మరియు ట్యాక్స్ వివరాలు ఇక్కడ ఈజీగా డిస్ప్లే అవుతాయి. ఇలా మీకు ఇన్స్టెంట్గా మీ ఫీచర్లన్నీ మనం చూడొచ్చు. సర్క్ యాప్లో చెక్ చేయండి. మన వీడియో ముగింపులో షేర్లో బిల్లింగ్, ఐటమ్స్ యాడ్ చేయడం, బిల్ చెక్ చేయడం వంటి బేసిక్స్ తెలుసుకున్నారు. ఇందులో ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్నాయి. ఒకే డివైస్కే పరిమితం కాకుండా గరిష్టంగా 8 మందికి యాక్సెస్ ఇస్తాం. KOT ప్రో ప్లాన్స్లో ఓనర్, 2 అసిస్టెంట్లకు యాక్సెస్ ఉంటుంది. కాబట్టి 3 ఒకేసారి ఒక ప్రింటర్తో బిల్లు వేయచ్చు. కాబట్టి ఇది మన సర్క్ యాప్లో ముఖ్య ఫీచర్. మరిన్ని వివరాలకు డిస్క్రిప్షన్లోని కస్టమర్ సపోర్ట్ నంబర్ను సంప్రదించండి. దీని ద్వారా మేము మీకు ఫ్రీ డెమో చూపిస్తాము. మీరు రిమోట్ లొకేషన్లో ఉన్న ఆన్లైన్లో డెమో చూడవచ్చు. సరకు గురించి మరిన్ని వివరాలకు మా సరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సరకు యాప్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి.